మోకాళ్ళ అరుగుదల ఉన్న పేషెంట్స్ అందరూ మోస్ట్ కామన్ ఇబ్బంది పడేది ఏంటి అని అంటే, మేము ఈ మోకాళ్ళ నొప్పులు వచ్చినప్పటి నుంచి వాకింగ్ చేయలేకపోతున్నాం డాక్టర్ గారు. ముందు చాలా వాకింగ్ చేసేవాళ్ళం. ఒక 5 కిలోమీటర్స్ వెళ్ళిపోయేవాళ్ళం. అప్పుడు చాలా మంచిగా అనిపించేది. ఫిట్‌గా ఉండేవాళ్ళము. షుగర్ ఉంటే అది కూడా కంట్రోల్‌లోకి ఉంది అని చెప్పేసి. ఇప్పుడు ఏంటి మోకాళ్ళ నొప్పి వచ్చిన తర్వాత మేము వాకింగ్ చేసుకోలేకపోతున్నాం. ఫస్ట్ ఫ్లోర్ కూడా ఎక్కలేకపోతున్నాం. చాలా ఇబ్బంది అనిపిస్తుంది అని చెప్తూ ఉంటారనమాట. అయితే ఇప్పుడు ఏంటి, ఇప్పుడు మన మోకాళ్ళు ఉంటది గదా! దాని చుట్టూ కొన్ని కండరాలు ఉంటాయి. ముందు భాగం, వెనుక భాగం, క్వాడ్రిసెప్స్ అని, హామ్‌స్ట్రింగ్స్ అని అట్లా కొన్ని మజిల్స్ ఉంటాయి. అవి ఏంటి అనంటే బరువు ఏదైతే ఉంటది కదా! బాడీ యొక్క వెయిట్ మనం ఏదైనా బరువు మోసినప్పుడు ఆ బరువుని మోకాళ్ళకి ఎక్కువ ఎళ్ళకుండా సపోర్ట్ చేస్తదనమాట. ఎప్పుడైతే ఈ వాకింగ్, సైక్లింగ్ ఇట్లాంటివి ఆగిపోతాయో ఈ మజిల్స్ కూడా వీక్ అయిపోయి ప్రెషర్ అంతా నీ జాయింట్‌కి ఇస్తదనమాట. ఎప్పుడైనా సరే నీ జాయింట్ అనేది స్టేబుల్‌గా ఉండాలి. ఈ మజిల్స్ గట్టిగా ఉన్నప్పుడే నీ జాయింట్ అనేది స్టేబుల్‌గా ఉంటది. కానీ ఏదో ఒక కారణంగా మోకాళ్ళ అరుగుదల వస్తది. అది రాగానే వాకింగ్ ఆపేస్తారు. ఆపేయగానే కండరాలు వీక్ అవుతాయి. దాంతో మోకాళ్ళ నొప్పి ఇంకా ఎక్కువ అవుతది. ఇదొక సైకిల్ అనమాట. పోనీ వాళ్ళకి మీరు వాకింగ్ చేయండి అంటే అంత నొప్పున్నప్పుడు మళ్ళీ వాకింగ్ చేయడం అనేది అసలు అర్థం లేనిది. ఇంకా నొప్పి ఎక్కువ అవ్వడం తప్ప ఇంకేం చేయలేం. మరి ఇట్లాంటి వాళ్ళందరికీ ఏంటి సొల్యూషన్ అంటే ఫస్ట్ మీరు పెయిన్ కిల్లర్స్ వేసుకున్నారు, ఆర్థోపెడిక్ అంతా వెరీ గుడ్. ఇది ఉందో అది ఓకే. బట్ దానితో పాటు మీరు యాక్యుపంక్చర్ ట్రై చేయండి. ఇదేంటి అనంటే మీకు అక్కడున్న మజిల్స్ స్ట్రాంగ్ అవుతది. అక్కడున్న ఇన్‌ఫ్లమేషన్ తగ్గిపోతది. మోకాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతది. ఇంకా అక్కడ ఏదన్నా ఎముకలు ఉంటాయి గదా! అందులో ఏదన్నా ఇన్‌ఫ్లమేషన్ ఉంటే అది గూడా తగ్గిపోతదనమాట. అట్‌లీస్ట్ మీరు వాకింగ్ చేసుకోవడానికి అంతవరకు యాక్యుపంక్చర్ మిమ్మల్ని తీసుకెళ్తదనమాట ఖచ్చితంగా. అప్పుడు వన్స్ మీకు ఆ నొప్పి తగ్గింది, మళ్ళీ మీరు వాకింగ్ చేస్తున్నట్టయితే అక్కడున్న మజిల్స్ కండరాలని చెప్పాను కదా ఇందాక, అవన్నీ గట్టిపడిపోయి మీరు వాకింగ్, సైక్లింగ్ ఇట్లాంటివి చేస్తూ ఉంటారు కాబట్టి ఇంకా ఫర్దర్‌గా ఆ మోకాళ్ళ నొప్పి అనేది డిటోరియేట్ అవ్వదు. ఎంతవరకు ఉందో అక్కడి వరకే ఉంటది. సో, మనకిక్కడ యాక్యుపంక్చర్ ఎంత బాగా హెల్ప్ చేస్తుందో చూడండి. ఒకటి ఉన్న నొప్పిని తగ్గిస్తుంది. ఇంకొకటి మీరు ఆ స్టేజ్ దాటకుండా అట్‌లీస్ట్ అక్కడి వరకన్నా డ్యామేజ్ ఎంతవరకు ఉందో అక్కడి వరకే అనమాట. ఇంకా ప్రోగ్రెస్ అవ్వకుండా కూడా హెల్ప్ చేస్తది. సో, మీరు తప్పకుండా యాక్యుపంక్చర్ లాంటి ట్రీట్మెంట్స్ ఉన్నప్పుడు వాటిని ఉపయోగించుకోండి. ఎందుకంటే ఇది న్యాచురల్. ఇందులో మళ్ళీ మనం ఎక్స్‌ట్రా టాబ్లెట్స్ ఏమి ఇవ్వము. చాలా సేఫ్, సైంటిఫికల్‌గా ప్రూవెన్. సో, మనం ఇది వాడడంలో తప్పేం లేదు. హ్యాపీగా వాడొచ్చనమాట. థాంక్ యూ సో మచ్. నేను డాక్టర్ అక్షత, యాక్యుపంక్చరిస్ట్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.